హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ దప్పలం తయారు చేసి చూపిస్తున్నాను. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. తయారు చేసేసుకుంటే మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ దప్పలం ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇది రెసిపీ చూసే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో దీనికోసం ముందుగా ఏంటంటే కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మిరియాలు, కొంచెం 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇవి వేయించిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పులుసుకి ఇదే పేస్ట్లా చేసుకుని పెట్టుకుంటాం కదా, ఇంకా వేరే ధనియాలు, జీలకర్ర పొడి అలాంటిది ఏం అవసరం లేదు. జస్ట్ ఇది సాంబార్ పౌడర్ లాగా మనం సాంబార్ పౌడర్కి బదులు పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, కొన్ని పులుసులకి పోపు ముందే పెట్టుకుంటే బాగుంటుంది, కొన్నిటికైతే పులుసు అయిపోయిన తర్వాత చివరాకర్లో పోపు పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది. సో దీనికి ముందుగానే పోపు పెట్టేసుకుందాము. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ముందు. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఏంటంటే ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందులో ఎక్కువ ముక్కలు వేయట్లేదు, సొరకాయ దప్పలం అన్నాం కదా, మామూలుగా దప్పలం అయితే ఎన్ని కూరగాయ ముక్కలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. దీంట్లోకి అయితే నేను టమాటీ, ఉల్లిపాయ, జస్ట్ 2 వెల్లుల్లిపాయలు ఏంటంటే క్రష్ చేసేసి వేసేసాను అంతేను. ఇవి బాగా వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు చెక్కు తీసేసి నేను పెట్టుకున్నాను, ఆ ముక్కలు వేసేసి ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం ఏంటంటే కలర్ కోసం అని చెప్పేసి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. ఈ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే కారం ఏమి ఉండదు, బస్ జస్ట్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతేనాను. సో ఇవన్నీ బాగా వేయించుకుని తర్వాత ఒక 2 మినిట్స్ ఏంటంటే మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లోకి బెల్లం కూడా కొంచెం వేసుకుందాము. వేసుకుని మూత పెట్టుకుని మగ్గించేసుకుని తర్వాత ముక్క మెత్తపడిందా లేదా ఇలా చూడండి. చూసిన తర్వాత పులుసుకి సరిపడా చింతపండు రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 2 మినిట్స్ ఏంటంటే మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాము. బాగా ఉడకాలి కదా, సో మూత పెట్టేసి ఉడికించేసుకుని తర్వాత ఒకసారి తీసి కలపండి. ఇది బాగా ఉడికిపోయింది అన్నప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేయించుకున్నాం కదా, పప్పు అంతా కూడా వేయించుకునేది ఇట్లా మెత్తగా ముద్దలో ఆడేసుకుని దీంట్లోకి కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఉడుకుతున్న చింతపండు పులుపు ఉంది కదా, ఆ రసం ఉంది కదా, అదైనా ఇందులో వేసేసి బాగా కలిపేసేసి ఈ పులుసులో కలిపిడమేనండి. అంతే, మనకి దప్పలం రెడీ అయిపోతుంది, సొరకాయ దప్పలం రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. నోటికి రుచిగా, పుల్లగా, తీయగా, కారంగా చాలా బాగుంటుంది. పులుసు అయితే వేడివేడి అన్నట్లో కలుపుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. అండ్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినే టైంకి ఏంటంటే ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. చిక్కగా ఉండేటప్పుడు ఏంటంటే మనం చపాతీలో కూడా నంచుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.